నగరంలోని ధనలక్ష్మీపురం నందుగల నారాయణ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ కళాశాల ఆద్యభవన్లో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏజీఎంలు రవివర్మ శ్రీనివాసులరెడ్డి, ప్రిన్సిపల్ నాగమణి, సుప్రజ, అధ్యాపకులు, విద్యార్థులు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. అనంతరం వ్రత విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సూచనల మేరకు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా రెసిడెన్షియల్ క్యాంపస్లో బాలికలు వారి తల్లిదండ్రులకు దూరంగా ఉన్నప్పటికీ తెలుగు పండగలను ఎక్కడున్నా ఆచరించాలన్న సదుద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు పండుగ యొక్క విశిష్టత తెలియజేయటమే కాకుండా సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించేలా వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం అర్చక స్వాములు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి కథాసారాంశాన్ని తెలియజేసి విద్యార్థులకు, సిబ్బందికి తీర్థప్రసాద వినియోగాలు అందజేశారు. ఈ ఉత్తమమైనటువంటి వ్రతాన్ని చేస్తే అలా ఎదురువారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కూడా కలిగి శుభంగా ఉంటాడు. ఈ కోరకుండానే నీకు అన్నీ కూడా మంచి చేస్తుంది అని చెబుతాడు. ఇప్పుడు పిచ్చుక చేసినటువంటి శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి యొక్క వ్రతకథ గురించి తెలుసుకున్నాం. పూర్వం ఒక మహా అద్భుతమైనటువంటి మహావనంలో సకల జీవరాశి నివసిస్తూ రంగురంగుల ఈకలతో ఉండడం దానికి ఏదీ తెలియదు. అది కేవలం తన ఆహారం కోసం గింజలను ఏరుకుంటూ తన చిన్న గూడులో హాయిగా జీవిస్తూ ఉండేది. ఎంతటి కష్టంలో ఉన్నా తనకున్నటువంటి కొద్దిపాటి దానిలోనే అది చాలా సంతృప్తిగా జీవిస్తూ ఉండేది. భగవంతుడు నాకు కడుపు నిండా తిండి తలదాచుకోవడానికి ఒక గూడు ఇచ్చాడు, అంతకంటే నాకు ఇంకేం కావాలి అని అనుకుంటూ ఉండేది. ఇలా ఉండగా శ్రావణ మాసం వస్తుంది. అడిగంతా పచ్చగా మారిపోతుంది. వర్షాలు కురుస్తూ ఉంటాయి. నదులు, చెరువులు నిండుతాయి. శివభక్తులు ఆ చిన్న పిచ్చుక లక్ష్మీదేవికి కనిపిస్తుంది. ఆ పిచ్చుక